ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఉదయకాలమున దేవుని వాక్యం రీతిగా ధ్యానించుకోవడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి సదాకాలము కలుగునుగాక. ఆమేన్. మనం కొన్ని దినాలుగా ఈ లెంట్ డేస్ ప్రారంభమైన తర్వాత ఉపవాస దినాలు మానవుడు ఆచరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా క్రైస్తవులు ఈ లెంట్ డేస్ను కొనసాగిస్తూ ఉన్నారు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో. అయితే ఉపవాసాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తూ ఉందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండడం వల్ల మనం ఏం మేలు పొందుకుంటాం, ఉపవాసం ఎలా ఆచరించాలి, లోకంలో మనుషులు ఎలాంటి ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు, వాక్యం ఏం సెలవిస్తూ ఉందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అసలు నిజమైన ఉపవాసం ఏందనేది పరమార్థం మనం గ్రహించకపోతే మనం దేవునికి ఎంతో అవిధేయులుగా ఉంటున్నాం అనేది మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉంది. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఉపవాసాన్ని గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్యం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వాక్య భాగము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటను చాలా జాగ్రత్తగా ఆలకించండి. వేషధారులు అనే మాటను ఇక్కడ వింటా ఉన్నాం. వేషధారులు అంటే నటించేవారు, నటీనటులు, లేకపోతే హీరోయిన్లని ఈ విధంగా పిక్చర్స్లో మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో అధికంగా నటీనటులు బయటకు వస్తూ ఉంటారు. ఈ ఉపవాస దినాల్లో అంటే లోకానికి తాము ఉపవాసం ఉన్నట్లు, లేకపోతే తాము ఉపవాసం చేస్తున్నట్లు లోకానికి తెలియాలని, తమ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు అందరూ గ్రహించాలని లోకంలో కనబరుస్తున్న వారు అనేక మంది ఉంటారు. ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో లేకపోతే నాన్ వెజ్ తినమని, లేకపోతే చెప్పులు ధరించమని, లేకపోతే లోకములు అందరూ కూడా ఎంతో డల్గా కనపడుతూ, ఎంతో నీరసంగా కనపడుతూ, అడిగినప్పుడు కొన్ని సందర్భాలు ఎందుకు ఇలా ఉన్నారన్నప్పుడు మేము ఉపవాసాన్ని ఆచరిస్తున్నామని చెప్పడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని యేసుప్రభువు వారు వేషధారణతో పోలుస్తూ వచ్చారు. ఎందుకు అంత క్లారిటీగా మాట్లాడారు? వేషధారణ చాలా దేవునికి అసహ్యమైన పాపంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది వేషధారులుగా ఉంటున్నారు, అనేక కోణాల వేషధారులుగా ఉంటున్నారు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 సందర్భాలు యేసుప్రభువు వారు ఈ వేషధారణ గురించి చాలా క్లుప్తంగా వివరిస్తూ వచ్చారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తున్నప్పుడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి అంటున్నారు. మనుషులు కనబడాలని నువ్వు నీతి కార్యాలు చేయాలనుకుంటున్నావా? మనుషులు మెచ్చుకోవాలని నువ్వు నీతి కార్యాలను చేయాలని ఆశపడుతున్నావా? నీతి కార్యాలు అంటే ఇతరులకు మేలుకరమైన కార్యాలు, ఇతరులకు ఆశీర్వాదకరమైన కార్యాలు, ఇతరులకు దీవెనకరమైన కార్యాలు, ఇతరులు మేలు కోరుకొని తగు వారి అవసరతలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ మంచిదే. నువ్వు నీతి కార్యాలు చేయడం వల్ల నీ దేవుని నామానికి మహిమ కలుగుతుంది, అది నీకు ఆశీర్వాదం, నీ బిడ్డలకు కూడా దీవెనే. బట్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం, ఎలా నడుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నీతి కార్యాలు చేసే మనము ఏమనుసరించి నడుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నీతి కార్యాలు చేస్తున్నప్పుడు నలుగురు కనపడాలి, నలుగురు నన్ను చూడాలి, లేకపోతే నలుగురు నన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలి, నన్ను మెచ్చుకోవాలి అనే ప్రయత్నాలు చేయడం అనేది దేవునికి ఎంతో అసహ్యం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుతున్నప్పుడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడండి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుడు నీతి కార్యాలకు సంబంధించి ఫలమును ఇస్తానంటున్నారు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులు కనబడాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే అది దేవునికి ఎంతో అసహ్యంగా ఉందని చాలా క్లారిటీగా మాట్లాడుతూ వచ్చారు. అయితే యేసుప్రభువు వారు మన నీతి కార్యాలు చేసినప్పుడు మన ఇతరులకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్నప్పుడు అవి పరలోకంలో మనకు ఎంతో ఫలాన్ని, ఎంతో మేలును అనుగ్రహిస్తాయని మాట్లాడుతూ ఈ 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయులాగున మీ ముందర బోర ఓదిపవద్దు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కొన్ని కార్యక్రమాలు, కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు లోకమంతా తెలియాలని అంత ఆర్భాటం చేస్తూ ఉంటారు, దండోర వేస్తూ ఉంటారు. అది దేవునికి ఎంతో అసహ్యంగా ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అది వేషధారణతో కూడిందని యేసుప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. అయితే 3వ వచనము, నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడ చేయికి తెలియకుండానట్లు చేయవలేను. అట్లయితే రహస్యమందును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు.
నీ కుడి చేతితో తెలిస్తే ఎడం చేతికి తెలియనియొద్దని యేసుప్రభువు వారు మాట్లాడారు. కానీ ఈ లోకంలో అందరూ కూడా మేము చేసినంత లోకాన్ని తెలియాలని వేషధారుల ప్రదర్శిస్తున్నారని యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కోణంలో మనం చూస్తున్నప్పుడు 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలను పొంది ఉన్నారు నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అన్ని జనవరిలో వ్యర్థమైన మాటలు నువ్వు వచ్చింపవద్దు, లేకపోతే నేనేదో చెప్తే ఇంకా దేవుడు నా మాట ఆలకిస్తాడన్న సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఎంత మాత్రం ఉండకూడదని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వేషధారణ దేవునికి ఎంతో అసహ్యంగా ఉంది. ఈ వేషధారణ అధికంగా ఈ లెంటి డేస్లోనే క్రైస్తవులు కనబరుస్తూ ఉన్నారు. ఈ లెంటి డేస్ ఒకటి, లేకపోతే అడ్వెంట్ క్రిస్మస్ సీజన్లో, లేకపోతే ఇంకా ఈ ఫెస్టివల్ సమయంలో అధికంగా తమ వేషధారణ లోకానికి ప్రదర్శిస్తూ ఉంటారు. అది చాలా అసహ్యమండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు లోకాన్ని తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యము. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు, నీతి కార్యాలు చేస్తున్నప్పుడు నలుగురు కనపడాలి, నలుగురు నన్ను చూడాలని చేయడం అనేది దేవునికి ఎంతో అసహ్యము. కొన్ని సంవత్సరాలుగా కొంతమంది ఎలాగ చేస్తూ ఉంటారు, ఈ 40 దినాల పాటు మేము మందు తాగము, మేము మాంసం ముట్టము, లేకపోతే మేము చెప్పులు ధరించము, మేము చాలా నిష్ఠగా ఉంటాము. 40 దినాల తర్వాత ఏం చేస్తావు? మరలా అదే చేస్తావు కదా, అంతకంటే అధికమైన పాపం చేస్తావు. చాలామంది మేము ఈ 40 రోజుల పాటు చాలా నిష్ఠగా ఉంటాం. ఎవరు చెప్పినారు ఈ 40 రోజుల పాటు నేను ఉండమని? తర్వాత 40 తర్వాత ఇష్టానుసారంగా ఉంటావా? అదేనా దేవుడు కోరుకుంటుంది? అదేనా దేవుడు ఆశపడతా ఉంది? యేసుప్రభువు వారి శిలువ మీద మరణించింది నేను లెంటి డేస్ పాటించడం కోసమా? నీలో మార్పు కోసం అది ఆలోచన చేయాలి. నువ్వు మారకుండా, నీలో పరిపూర్ణమైన మారు మనసు రాకుండా ఈ లెంటి డాస్ ఆచరిస్తాను, ఉపవాస దినాలు ఆచరిస్తానని చెప్పుకుంటే ఏ ఉపయోగం? కొన్ని సంవత్సరాలుగా అలాగే చేస్తున్నావు కదా. ఈ 40 దినాల పాటు నువ్వు నీసు తింటలేదు, చెప్పులు ధరించట్లేదు, ప్రార్థనలు చేస్తున్నావు. ఏ ప్రార్థనలు? పై ప్రార్థనలు, మనుషులు కనపడాలని నీతి కార్యాలు చేస్తున్నావు, మనుషులు కనపడాలని చేస్తున్నావు. దేవునికి కనపడడం కోసం, దేవుని మెప్పు కోసము, దేవునికి మహిమ కొరకు ఏం చేస్తున్నావు? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎలా ప్రార్థిస్తున్నారు? ఎలా నీతి కార్యాలు చేస్తున్నారు? ఎలా ఉపవాసం ఉంటున్నారు? ఇది చాలా ప్రాముఖ్యం. 3 ప్రశ్నలు దేవుడు అడుగుతా ఉన్నారు మనల్ని. చూడండి 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖమును వికారం చేసుకుంటున్నారు. కొంతమంది ఉపవాసం ఉంటున్నప్పుడు డల్లుగా ఏదో కోల్పోయినట్లు ముఖమంతా కూడా డల్లుగా పెట్టేసుకొని అంత వికారంగా ఉంటారు. ఏంటంటే మేము ఉపవాసం ఉంటున్నామండి, మేము ఎలా చేస్తున్నామండి, మేము ఉపవాస ప్రార్థనలో ఉంటున్నామండి, లేకపోతే మేము నీతికాలు చేస్తున్నామని దండోరా వేయించుకుంటూ ఉంటారు. చాలా దేవునికి అసహ్యమండి, దేవునికి అసహ్యమైంది. ఒకవైపు తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, లోకానికి మాత్రం ఉపవాసం ఉంటున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎలా ఉంది మన భక్తి? ఎలా చేస్తున్నాం? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు 17వ వచనము, ఉపవాసం చేయించినట్లు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయించినప్పుడు, చూడండి, నువ్వు రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని మాట్లాడుతూ నీ ఉపవాసం చేయించినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం ఉన్నప్పుడు మన మొఖాలు వెలిగిపోవాలా, షైనింగ్ రావాలా, బ్రైట్గా ఉండాలంట. డల్లుగా ఏదో కోల్పోయినట్లు ముఖ్యంగా ఈ దినాలు చూస్తూ ఉంటాం. ఈ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుతామంటే తమ పాపల విషయం పశ్చాత్తాపట్లేదు, తమ బిడ్డల కొరకు ఏడవట్లేదు, తమ కుటుంబ పరిస్థితుల గురించి దుఃఖపట్టలేదు. యేసుప్రభు చనిపోయారని ఆయన గురించి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసుప్రభు వారు ఏం మాట్లాడినారు? యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెల నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఆడవండి అంటున్నారు. మీ పాప స్థితిని బట్టి ఆడవండి, మీ పాప బ్రతుకులను బట్టి ఆడవండి, పశ్చాత్తాపండి. మీ బిడ్డలో ఎక్కడ లోకంలో పాపం అంధకారంలో అపవాచేతులకు వెళ్లకుండా వారి దేవుడు భద్రపరచులాగున్న వాటి కొరకు ప్రార్థన చేయండి, కానీ వారి గురించి అంగలార్చండి, కానీ నా గురించి మీరు ఎందుకు అంగలారుస్తారు అని యేసుప్రభువు వారు మాట్లాడారు. మనం ఏడవకూడదని కదా, మనం దుఃఖపడకూడదని కదా ఆయన మనకు విజయాన్ని కలుగు చేస్తున్న వారిగా ఉన్నారు. యేసుప్రభువు వారు మన కొరకు మరణించింది ఎందుకొరకు? నువ్వు కూర్చొని పొద్దాక ఏడవడం కోసం, ఆయన కోసము. అయ్యా చనిపోయినావు నాయన అని ఏడవడం కోసమా? కాదు, నీ బ్రతుకు మార్చుకోవడం కోసం. కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి భక్తిని చేస్తున్నావు? ముఖ్యంగా ఇలాంటి డేస్ని ఎలా ఆచరిస్తున్నావు? ఎలా ఉపవాసం ఉంటున్నావు? జాగ్రత్త పడాలి. వేషధారులుగా ఉంటున్నావేమో. వేషధారి జీవితం దేవునికి ఎంతో అసహ్యమైనది. నేను అలా లేనండి, నేను చాలా భక్తిని కొనసాగిస్తున్నాను, నన్ను వేషధారణ ఎంత మాత్రం లేదని చెప్పుకుంటున్నావేమో. నువ్వు ఎలా ఉన్నావో నీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావో, ఎలా ఉపవాసం ఉంటున్నావో, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో, జనాల ముందు లేకపోతే లోకం ముందు తెలియడం కోసం నీతి కార్యాలు కనపరచాలని ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావో
చాలామంది ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు కూడుకుంటూ ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా మీటింగ్స్ జరుగుతుంటే మీటింగ్స్ వెళ్ళిపోతారు. కానీ వ్యక్తిగత ప్రార్థన లేదు. వ్యక్తిగత ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? గదిలోకి వెళ్ళి వ్యక్తిగత నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ఉపవాసం చేసేటప్పుడు అన్ని పనులు చేస్తూనే ఉంటావు, చేసిన పనులను చేస్తూ ఉంటావు, నువ్వు ఉపవాసం ఉంటూ అంటావు. లోకాన్ని మాత్రం నేను ఉపవాసం ఉంటున్నానని చెప్తూ ఉంటావు, కానీ నీలో పరిపూర్ణమైన మారు మనసు అనేది లేకుండా చేస్తున్నావు. ఉదయకాలం అలాంటి స్థితిలో ఉంటే మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నువ్వు వేషధారిగా ఉంటే నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలా. అదే వేషధారి నువ్వు కొనసాగిస్తూ ఉంటే మాత్రం జాగ్రత్త, దేవుని ఉగ్రతకు లోనవుతావు. దేవుని కోపానికి, దేవునికి ఉగ్రతకు నువ్వు లోనైపోయి ఎన్నో శ్రమలు కొని తెచ్చుకున్న వాడిగా ఉంటావు, శ్రమలు కొని తెచ్చుకున్న దానిగా ఉంటావు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, వేషధారణ 3 విషయాలు వేషధారణ గురించి మాట్లాడుతూ వచ్చారు. నీ నీతి కార్యాలు లోకానికి కనబడకుండా జాగ్రత్త పడమంటున్నారు. రెండవదిగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు లోకంలో అందరూ తెలియాలని ప్రార్థన చేయడం కాదు, వ్యక్తిగత ప్రార్థన ఉండాలంటున్నారు. మూడవదిగా నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉంటున్నావు, ఎలా చేస్తున్నావు? మనుషులు కనబడాలని, లేకపోతే దుఃఖముఖులై ఉండి మనుషుల మెప్పు కోసము ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రము అది దేవునికి ఏమాత్రం మహిమ కలగదు, అది నీకేమాత్రం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండదని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఈ ఉదయకాలంనైనా అయ్యా నా వేషధారణ బ్రతుకుని మార్చు, నేను నిజంగా ఉండాలి నాయన, నిజంగా నీ కోసం జీవించాలి, నేను లోకానికి కనబడే భక్తి కాదు నీకు కనబడే భక్తి చేయాలి, నేను మీరు మెచ్చుకునే భక్తి చేయాలి నాయన, నేను అలాంటి ప్రార్థన జీవన విధానాన్ని కలిగి ఉండాలి నాయన, అలాంటి ఉపవాస జీవితాన్ని కలిగి ఉండాలి నాయన, అలాంటి శక్తిని నాకు దయచేయి, అలాంటి ఆత్మతో నన్ను నింప నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీలో ఉన్న వేషధారను తొలగించి పరిపూర్ణమైన నిజమైన భక్తురాలుగా, నిజమైన భక్తునిగా, నిజమైన ఉపవాస జీవిత విధానాన్ని కలిగి ఉండేవారిగా నిన్ను మారుస్తాడు. దేవుడు తన మాటలు నీకు తెలియపరుస్తున్నప్పుడు ఇది నా కొరకే, ఇది నా కొరకే, ఇలాంటి నా బ్రతికి ఇలా ఉందని నేను జ్ఞాపకం చేసుకుని మార్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి చిత్తమైతే రాను దినాల్లో ఉపవాసాన్ని గురించి ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకా ఎలా రాయబడింది, ఏం తెలియచేయబడతా ఉంది, దేవుని ఉద్దేశాలు ఏమిటో, దేవుని ఆలోచనలు ఏమిటో మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లేని స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంత గొప్ప అమూల్యమైన సమయాన్ని అయినా మీరు మాకు దయచేశారు, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి ఉపవాసం ఉంటే మీకు ఇష్టకరంగా ఉంటుందో మీరు తెలియపరుస్తూ వచ్చారు. ముఖ్యంగా వేషధారణ ఎంత భయంకరమైందో మీరు ఉదయకాల సమయంలో మాట్లాడిన ప్రతి మాటకే మీకు స్తోత్రాలు. ఈ విధంగా వేషధారణ జీవితాన్ని కలిగి ఎందరో మీకు దూరస్తులైపోయారు. ప్రార్థనల వేషధారణ అయిపోతుంది నాయన. మరలా నా తన నీతి కార్యాలు చేసేటప్పుడు వేషధారులుగా ఉంటున్నారు, నేను ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులుగా ఉంటున్నారు. ఈ 3 కూడా నేను మీకు ఎంతో అసహ్యంగా ఉంటున్నాయి. నా తండ్రి, మేము ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు కనబడాలని దుఃఖముఖలై ఉండకుండా నేను రహస్యమందున మిమ్మల్ని మాత్రమే, మీకు మాత్రమే మహిమ కలుగులాగా ఉంటకు సాయం చేయండి. మేము ప్రార్థన చేసినప్పుడు సమాజ మందిరంలో వీధులకు ప్రార్థన చేయడం కాదు నాయన, వ్యక్తిగతమైన ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యమంటున్నారు. నేను నిత్య కార్యాలు చేసేటప్పుడు మనుషుల మెప్పుల కోసం చేయకుండా, ఘనతల కోసం చేయకుండా నేను మిమ్మల్ని మహిమపరచడం కొరకు చేయటకు నాయన కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్యలో నేను సహకరిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, వారి గృహాల్లో మీ వాక్యముని, మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వారి బ్రతుకులు సరి చేసుకొని మీకు మరింత చేరువగా వస్తూ నేను మీకు మరింత నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ఇష్టలుగా జీవించుటకు సహాయం చేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రతి బిడ్డను మీరే బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చమని, ఈ దినమంతా మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత, మీ కృపాక్షేములు మాతో ఉంచమని, ఉపవాసం ఉన్నాయని ఆచరిస్తున్న మీ బిడ్డలు నిష్ఠగా నా తండ్రిని సరైన విధిలో, సరైన విధానంలో, సరైన భక్తిని కొనసాగిస్తూ ఉంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానములు సదాకాలము మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.